వస్తున్నా. త్రికరణ శుద్ధిగా ఏ జీవికి కూడా హింస చేయకుండటమే అహింస అంటే. దయాపూర్ణత్వం పొందితేనే అహింస అవుతుంది. దయ అనే దానికి అందుకోసమే కరుణ మెడిటేషన్ గురించి మీకు కొంచెం జస్ట్ హింట్ ఇచ్చాను. ప్రియమైన సోదరి మాతాజీ, నిన్నటి దినం కొంతవరకు కర్మయోగం అంటే ఏమిటో విన్నావు. ప్రస్తుతం అంతవరకు చాలు. అసలు ఈ కర్మయోగాన్ని అభ్యసిస్తేనే గాని మన చిత్తం నిర్మలం కాదు. ఆ చిత్త నిర్మలత్వం కలిగితేనే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగు వేయడానికి వీలు లేదు. పైకి ఎన్ని వేషాలు వేసినా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని వేమన అన్నట్లు ప్రయోజనం ఏమాత్రం లేదని నమ్ము. అంటే కర్మయోగము ఇక ముందు కట్టబడే కట్టబ కట్టబడ అంటే కట్టబడబోయే ఆధ్యాత్మిక సౌధానికంతటికీ పునాది అనుకో. ఫౌండేషన్. ఆనాపానసతి ఫౌండేషన్ ఎలాగో మిగతా మిగతా ఇంకా హయ్యర్ డెప్త్కి వెళ్ళడానికి మనకి ఎంత ఫౌండేషను అలాగా. రైట్. పైకి ఎన్ని తలుకులు రంగులు వేసినా పునాది గట్టిగా లేకపోతే ఆ సౌధం ఎంతకాలం ఉంటుంది? ఆ బిల్డింగ్ ఎంతకాలం ఉంటుంది? అందుకని ముందు సాధకుడు కర్మలో తప్పక ఆరి తీరాలి. రిజల్ట్ కోసం కాదు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పాడు కదా. ఇలా ఉంటుందన్నమాట ఇష్యూ. సో కీప్ అవేర్నెస్, దట్ ఈస్ ద గేమ్. అందుకని ముందు సాధకుడు కర్మలో తప్పక ఆరితేరాలి. దీన్ని అనుసరించే రామానుజాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యాలు రాస్తూ మొదటి సూత్రానికి పూర్వమీమాంస రూపమైన కర్మయోగానంతరం బ్రహ్మ జిజ్ఞాస చేయాలని గట్టిగా చెప్పాడు. బ్రహ్మ జిజ్ఞాస. కర్మయోగానంతరం బ్రహ్మ జిజ్ఞాస చేయాలని ఆయన రామానుజాచార్యుల వారు చెప్పాడు. ఇలా కర్మ చేస్తూ ఉంటే కర్మ సిద్ధికి కొన్ని కట్టుబాట్లు అవసరంగా తోస్తాయి. వాటిని సాధ్యం చేసుకుంటేనే గాని కర్మ సక్రమంగా చేయడానికి వీలు లేదేమో అనిపిస్తుంది. అంటే కొన్నాళ్ళు కర్మ చేసిన తర్వాత ఈ అవసరాలన్నీ ముందు కనిపిస్తాయి. వాటన్నింటినీ చేర్చి పూర్వకాలంలోనే పతంజలి అనే మహర్షి ఒక గ్రంథాన్ని వ్రాశాడు. దానిని యోగ సూత్రాలు అంటారు. ఈ గ్రంథం 4 అధ్యాయాలుగా ఉన్నప్పటికీ మన ప్రస్తుత విషయానికి 2వ అధ్యాయమైన సాధన ప్రకరణము, 3వదైన విభూతి ప్రకరణము ముఖ్యం. కర్మకు ఉపయుక్తమై తర్వాత భక్తి జ్ఞాన యోగాలకు ముఖ్యమైన లక్షణాలన్నింటినీ పతంజలి మహర్షి క్రోడీకరించి వాటిని విభజించి 8 సోపానాలు, అంటే పతంజలి అష్టాంగ యోగం అంటారు కదా, 8 సోపానాలుగా చెప్పేశాడు. దీన్ని అష్టాంగ యోగం అంటారు. ఈ అష్టాంగ యోగంలో చెప్పబడే విషయాలు చాలా ముఖ్యం అన్నాను. అసలు సాధన సంపత్తి అంటే ఈ విషయాలే అని కూడా చాలా వరకు చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. వాటిని నీ నిత్య జీవితంలో డే టు డే లైఫ్‌లో ఆచరించాలి. అప్పుడే మన గ్రంథాలలో చెప్పబడని అపూర్వమైన అనుభవాలు పొంది ఆనందిస్తావు. అంటే గ్రంథాలలో జస్ట్ సూచక. కానీ మనం అంటే ఒక సైన్ బోర్డ్ లాంటిది.
మనం సాధన చేసే కొలది ఇంకా ఇంకా డీపర్ అండ్ డీపర్ ఎక్స్‌పీరియన్స్‌లు పొందుతాం. ఈ రహస్యాన్ని తెలుసుకోలేక చాలామంది వీటితో అగత్యం లేకుండానే కర్మ అంటూ, భక్తి అంటూ, జ్ఞానం అంటూ కబుర్లు చెబుతూ, ఆ కబుర్లతోనే తృప్తి పొందుతూ ఉంటారు. ఇలా పునాది గట్టిగా లేకపోవడం చేత వాళ్ళకి అనుభవాలు ఏమీ రానే రావు. ఒకవేళ ఏదో అనుభవం తమ తాత్కాలికమైన ఉద్రేకం చేత గావచ్చు, లేక సద్గురువు యొక్క అనుగ్రహం చేత గావచ్చు కలిగినా అది నిలవదు. ఆ అనుభవం పూర్తిగా అయిపోయి ఆ అనుభవం పూర్తయిన తర్వాత మరుక్షణమే మామూలు మనుషులుగా ప్రవర్తిస్తుంటాం. అంచేత నీవు వాళ్ళ వలె పొరపాటు పడవద్దు. వీటిని సాధించి పొందటానికై యత్నించు తల్లీ అన్నాడు. ఎప్పుడైతే మనం తీవ్రంగా ఒకదానికై యత్నం చేస్తామో, అప్పుడు అది తప్పకుండా మనకు లభ్యమవుతుంది. అలా కాదు, భగవంతుని అనుగ్రహం ఉండాలి అంటారు కొందరు. కానీ ఆ మాటలు అలాంటి మాటలున్నాయే చేతకాని వాళ్ళ మాటలు. ఆ మాటలని చేతకాని వాళ్ళ మాటలు అంటారు. చేసి సాధించే శక్తి లేని బలహీనుల మాటలు. ధీరులంటే ఎలాగైనా సాధించాలని పట్టుదలతో యత్నించేవారన్నమాట. తీవ్ర యత్నం వెనువెంటనే ఉంటుంది ఫలితం కూడా. యత్నించినా సఫలం కావటం లేదే అంటారు. అలా ఫలవంతం కాకపోవడానికి భగవదనుగ్రహం లేకపోవడం కారణం అంటారు వాళ్ళు. సరైన యత్నం లేకపోవడమే కారణం అంటాను నేను. ఈ యత్నాన్ని పురుష పురుషహంకారము అంటారు గ్రంథాల్లో. ఇట్టి పురుషహంకారము ఉన్న వాళ్లకు భగవంతుడు దాసుడంటే నమ్ము. జోహారు చేస్తూ నిలబడే బంటు అన్నమాట. అందుచేత నీవు ఈ పురుషహంకారంతోని, ధీరత్వంతోనే సంపాదించుకొని నేను చెప్పబోయే విషయాల్ని సాధించు. పురుషాహంకారం అంటే పురుషుడి యొక్క అహంకారం అని కాదు. పట్టుదలతో ఏ పనినైనా దృష్టి పెడితే దాన్ని సాధించి తీరాలి. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టినేని బెగయ పట్టవలియు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదాభిరామునురవేమ అని అంటారు పితామహ పత్రిసారు. అలాగా ఈ యొక్క అద్భుతమైన సాధన గ్రంథం చూడండి ఎలా ఉందో. మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది ఇంకా ధీరులంటే ఎలాగైనా సాధించాలని యత్నించేవారన్నమాట. తీవ్రయత్నం వెనువెంటనే ఉంటుంది ఫలితం కూడా. కొంతమంది యత్నించినా సఫలం కావటం లేదే అంటారు. అలా ఫలవంతం కాకపోవడానికి భగవదనుగ్రహం లేకపోవటం కారణం అంటారు వాళ్ళు. సరైన యత్నం లేకపోవటమే కారణం అంటాను నేను. అసలు భగవంతుని మీద ఆరోపణ చేయడానికి వీ సిద్ధమైపోతాం ప్రతిదానికిని. దేవుడి వల్లనే నాకు ఇలా అయింది. ఆ దేవుడి అనుగ్రహం కావాలి అని ఇట్లా రకరకాల మాటలంటారు. సరైన యత్నం లేకపోవటమే కారణం అంటాను నేను. ఈ యత్నాన్ని పురుషాహంకారం అని అంటారు. అది చెప్పుకున్నాం గదా! నెక్స్టు ఇట్టి పురుషాహంకారం ఉన్న వాళ్ళకు భగవంతుడు దాసుడంటే నమ్మనే పాయింట్ ఇది. అంటే రిపీట్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఈ పురుషాహంకారం అనే ధీరత్వం సంపాదించుకొని నేను చెప్పబోయే విషయాల్ని సాధించు. అప్పుడు నీకు నేను చెప్పే మార్గం చాలా సులభం అయి తీరుతుంది. ఈ అష్టాంగ యోగంలో 8 మెట్లున్నాయనంటే యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. వీటికి వివరణ చేయాలంటే తమ్ముడు ఒక్కొక్క గ్రంథం రాయాల్సి వస్తుంది. అవి అంత ముఖ్యం అవన్నీ కూడా. కానీ వివరాలు మెల్లగా తెలుసుకుందువు గాని, సాధ్యమైనంత క్లుప్తంలో వ్రాస్తాను. విషయాన్ని తగ్గించకుండా చూస్తానులే. విషయం చెప్తాను. యమం అంటే ఏమిటి? ముందు నువ్వు వినబోయే సమాధి వరకున్న గ్రంథానికంతా ఈ యమము ముఖ్యం.
అది ఫౌండేషన్, పునాది. ఇది 5 అంతర్భాగాలుగా ఉంటుంది. వీటిని వాక్కాయ కర్మణ, మనసా వాచా కర్మణ అనుష్ఠించాలి. ఈ మనోవాక్కాయ కర్మలే త్రికరణములు అంటారు. త్రికరణ శుద్ధి అన్నమాట. అంటే ఏమిటి? మనం ఏ కర్మ చేసినా 3 విధాలుగా చేస్తాము. మొదటిది మానసిక కర్మ. అంటే మనం ఏదైనా పని చేయాలంటే ముందు ఆలోచించాలి. ఆలోచించకుండా ఏ పనైనా చేస్తామా? చెయ్యము. ఆ ఆలోచన రూపమైన కర్మనే మానసిక కర్మ అంటాం. తర్వాత ఈ ఆలోచన దాన్ని మరొక సలహా సహాయం కొరకు చెప్పేస్తాం. మనం పూర్వం ఆలోచించిన దాన్ని మూకతః అంటే నోటితో చెప్పటం వాచిక కర్మ. ఈ వాచిక కర్మ రెండవది. అలా ఆలోచించిన దాన్ని శరీరంతో చేస్తాం. కాబట్టి ఈ శరీరంతో చేయబడిన కర్మ కాయిక కర్మ అవుతుంది. ఇది మూడవది. ఉదాహరణ చూసుకో. నీవు ఈరోజు మన శారదమ్మకు పూలదండ చక్కనిదిగా కట్టాలని నువ్వు అనుకుంటావు. దీని గురించి ముందు నీవు ఆలోచించి తీర్మానించుకోవాలి. తర్వాత ఏం చేస్తావు? ఈ తీర్మానాన్ని మీ అమ్మకు చెప్తావు. ఈ స్నేహితులకు చెప్తావు. వీళ్ళ సహాయంతో పూలు చాలా చేరుస్తావు. తర్వాత ఆ పూలతో చక్కని దండ కట్టి శ్రీ శారదామాయికి వేసి సంతోషిస్తావు. దండ కట్టాలని ముందు ఆలోచించడము మానసిక కర్మ. ఆ అవసరమైన వాళ్లకు చెప్పడం వాచిక కర్మ. చివరకు దండ కట్టడం కాయిక కర్మ. అంటే ముందు కర్మ ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది. పరిణామ రూపంగా అభివృద్ధి చెంది అది నోటితో పలికింది, వాచకమయ్యింది. తర్వాత ఇంకా ఏమైంది? దాని బలం సంపాదించి అది ఫిజికల్‌గా మేనిఫెస్టేషన్ అయింది. కాయకం అయిపోయింది. ఈ యమములో చెప్పబోయే వాటిని అంతేకాక ఈ గ్రంథాన్నంతా మనోవాక్కాయ కర్మలను అనుసరించి తీరాలి. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నాను అంటే, దొంగతనం చెయ్యాలని ఒకడి బుద్ధి పుట్టిందనుకో. దొంగ బుద్ధితోనే మానసికంగా దొంగగా అయిపోడు ఆ వ్యక్తి. తర్వాత మరొకరికి చెప్పి వారిని కూడా సహాయం తీసుకుంటాడు. అప్పుడు వాచికంగా కూడా దొంగ అయ్యాడు. మొదట ఏమైంది? దొంగ బుద్ధితోనే మానసికంగా దొంగ అయిపోయాడు. అంటే ఫస్ట్ ఆలోచన దొంగతనం చెయ్యాలని ఆలోచన పుట్టంగానే అది బీజం. అప్పుడు మానసికంగా వాడు దొంగ అయ్యాడు. కానీ ఆ మానసికంగా ఫిజికల్‌గా కనపడితేనే మనకు శిక్ష, నేరము అనేది కనపడుతుంది. ఇంకా సెకండ్ లెవెల్‌కెళ్ళేసరికి ఏం జరిగింది? దొంగ బుద్ధితో మానసికంగా దొంగ అయిన తర్వాత ఇతరులకు చెప్పాడు. వేరే వాడికి సహాయం చేయడం. అది వాచికంగా కూడా దొంగ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? యాక్షన్‌లోకొస్తాడు. దొంగతనం చేస్తాడు. దానివలన కాయికంగా కూడా దొంగ అయ్యాడు. మనసా, వాచా, కాయ అనేది కదా! ఆ కర్మ అలా అయింది. దొంగ అయిపోయాడు. ఇలాగా కాయికంగా చేసేవాడు 3 విధాలుగా పూర్తిగా దొంగ అయిపోయాడు. ఎవరికైనా భయపడి దొంగతనం కాయకం చేయలేదనుకో, అయినప్పటికీ వాడు వాచికంగా, మానసికంగానే దొంగే. కర్మ అంటే అంత డెప్త్ ఉంటుంది. సో, అక్కడ మానసికంగా గాని దొంగేగా. పోనీ చెప్పడానికి కూడా మానేస్తాడనుకుందాం. అప్పటికైనా మానసికంగా దొంగ కాలేదా? దొంగతనం చేయాలనే ఆలోచన మానసికంగా అలాగే దొంగతనం అనేది 3 రకాలుగా కలిసి ఉన్న దొంగతనమే. అది మనసులో పుట్టిన దొంగతనమే. ఆ మనసులో పుట్టింది నోటితో చెప్పిన దొంగతనమే. చివరికి ఫైనల్‌గా యాక్షన్‌లోకి దిగిన దొంగతనమే. అంటే యాక్షన్‌లో భయపడ్డాడు దొంగతనం చేయడానికి అన్నా, వాచికంలో చెప్పిన దొంగగానే ఉన్నాడు. సరే వాచికంగా ఎవరికీ చెప్పకపోయినా మనసులో పుట్టింది దొంగగానే ఉన్నాడు. ఈ విషయం నువ్వు బాగా గ్రహించాలి. కాయికంగా దొంగతనం చేశాడంటే వాడు చాలా ఘటికుడనమాట. అంటే వాడి బుద్ధి ఆ దొంగతనంలో చాలా గట్టిపడిపోయింది. దాని బలం కొంచెం తక్కువైతే కాయికంగా మానేస్తాడు.
కానీ వాచికంగా ఉంటుంది. ఇంకా బుద్ధికి బలం తగ్గితే చెప్పడానికి కూడా ధైర్యం లేక మానేస్తాడు. కానీ బుద్ధిలో మాత్రం దొంగతనం చెయ్యాలనే భావం ఉంటుంది. ఇలాగే మంచి విషయాలలో కూడా గొప్ప భక్తులు కావాలి అంటే, లేక గొప్ప సన్యాసి, జ్ఞాని కావాలంటే దీన్ని బట్టి ఆలోచించుకో. వాడికి వాడికి ఆ భక్తి మీద లేక జ్ఞానం మీద ఎంత తీవ్రత ఉండాలో. చెడు విషయాలైతే ఈ మనోవాక్కాయ కర్మ వాటిని చెడు విషయాలైతే ఏం చేయాలి? ఈ మనోవాక్కాయ కర్మణ వాటిని చంపేయాలి. మంచి విషయాలైతే ఈ త్రికరణములను ద్వారా చేయాలి, వృద్ధి పొందాలి. ఇది రహస్యం. ఈ పరమ రహస్యాన్ని నీకు బోధపరచడానికే ఇంత చెప్పాను. ఈ యమము 5 అంతర్భాగాలతో ఉంది అని అన్నాను కదా! వాటిలో మొదటిది అహింస అంటారు. సత్యం రెండోది ఆస్తేయము ఓకే. మొదటిది అహింస అంటారు. సత్యం రెండోది. ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం మూడోది. బ్రహ్మచర్యం అంటే నాలుగవది. ఐదోది అపరిగ్రహం. వీటి వివరాలు మెల్లగా చూద్దాం. మొట్టమొదటి మనం అహింస గురించి వెళ్దాం. అహింస అంటే పతంజలి మహర్షి రాశాడు కదా! వైర త్యాగము అని. ఎవరి మీద తగు పెట్టుకోవద్దని. ఈ వైరత్యాగం అనేది 2 మాటలుగా ఉన్న అర్థం చాలామంది వైరం అంటే ఏమిటో ముందు తెలుసుకుంటే తర్వాత దాన్ని త్యాగం చేయడం ఏమిటో తెలుస్తుంది. ఈ వైరం అనేది ఏంటి? ద్వేషము. విల్ అన్నమాట. అయితే ద్వేషం ఎందుకు కలుగుతుంది? నీకు పూర్వం చెప్పినట్లు మన శారదమ్మకు దండ కట్టడం విషయంలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే నీకేమొస్తుంది? నువ్వు ఎంతో ప్రేమతో దండకు యత్నం చేస్తుంటే పానకంలో పుడకలాగా పూలకు పూలకు పోవడంలోనో, కొయ్యడంలోనో ఎవరైనా ఆటంకం కలుగజేశారంటే నీకేం కలుగుతుంది? ఈ కార్యక్రమానికి అడ్డం వచ్చారు కాబట్టి మొదట భంగమయింది. నీ ఆలోచనకి భంగమయింది. తర్వాత విసుగొచ్చేది. ఆ పిమ్మట ఆ అడ్డంకులు కలుగజేసిన వారిపై కోపం వస్తుంది. అందుకనే వాళ్ళ మీద అని లేక పూర్తిగా వాళ్ళ మీద దూకడమో జరుగుతుంది. ఆ కోపానికి ఫలితంగా వాళ్ళ మీద ద్వేషం పుడుతుంది. ఆ ద్వేషం చేతనే వాళ్ళని తిట్టడం, కొట్టడమే కాకుండా ఇతరులతో చెప్పి గోల చేస్తావు. అంతేకాదు తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించినా మాట్లాడకపోవటం అన్ అంటున్ అటుండగా ముఖం ముడుచుకుంటావు. ఈ ద్వేషమే ముదిరిపోయి వైరంగా మారుతుంది. ఈ వైరం వల్ల వాళ్ళు చేసే పనులకు నువ్వు ఆటంకాలు కలగజేయటం, దానిచేత వాళ్లకు నీ మీద వైరం ఎక్కువై బాహాటంగా తిట్టుకోవడం జరుగుతుంది. ఈ విధమైన వైరం ఎవరి మీద కూడా లేకుండా ఉండటం అహింస అంటారు పతంజలి. లేక ఇలా వైరం లేకపోవడం అహింస యొక్క ఫలితం అని అంటారు. చూసారా? అహింస యొక్క వైరం లేకపోవడమే అహింస యొక్క ఫలితం అని అంటారు. అయితే శారదమ్మకు దండ కట్టడమే మానేయాలా అంటావు. అది కాదు. అది కాదు సూత్రం. వాళ్ళ వల్ల ఆటంకం కలిగినా వారి మీద కోపం కలిగించుకోక, వాళ్ళ అజ్ఞానానికి చింతించాలి. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సాధ్యమైనంత వరకు బోధించడానికి యత్నించాలి. అప్పటికి వారి బుద్ధి మానుకోకపోతే, వారు ఆటంకాలు కలగజేసినా, తిట్టినా, కొట్టినా వాళ్ళ వాళ్ళ మీద కొంచెమైనా కోపం కానీ, ద్వేషం కానీ, వైరం కానీ రానీయకుండా నీ పనిని నువ్వు చేసుకోవాలి. నీ పట్టు మాత్రం నువ్వు వదలకూడదు. దానివల్ల నీకు ఇంకా ముందు నేను చెప్పబోయే సత్వగుణం అంటే శాంతము లభిస్తుంది. అహింసా వ్రతం సిద్ధిస్తుంది. నీ పని సాగిపోతుంది. కొంతకాలానికి వాళ్ళు కూడా నీ మార్గానికే వస్తారు. అలా కాకుండా వైరం కలిగిందా, ఈ ఫలితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుచేత ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మనోవాక్కాయ కర్మణ వైరబుద్ధి నశించాలి. నశింపజేయాలి. ఈ పైన వివరించిన అహింసా నిర్వచనంలో ఒక విశేషం ఉంది. వైరం ఎందుకు కలుగుతుందన్నా
మనం తలించిన పనికి ఆటంకం చేసిన వారి మీద వైరం వస్తుంది. అయితే మనం హింస చేసే ప్రతి విషయంలోనూ ఈ ఈ వైరం అనేది తప్పకుండా ఉంటుందా? లేదు. ఒక వస్తువుని గురించి భయం వలన కొన్ని చోట్ల హింస చేస్తాము. ఎలాగో అంటావా? తేలు ఉంది. అది కుట్టుతుందేమోనో భయం చేత కనపడగానే దాన్ని చంపేస్తాం. అలాగే పాము, కానీ దీనిలో కూడా వైర కారణం అవుతుంది. పూర్వం వలె కాక ఈ వైరానికి ఇక్కడ కారణం భయం అన్నమాట. ఇలా కాకుండా ఒకడు తినడానికి ఒక మేకను చంపుతాడు, లేక చేపను కోస్తాడు. ఇది కూడా హింసేగా. పూర్తిగా అసలు హింస అవుతుంది. అది పూర్తిగా హింస అవుతుంది. ఇక్కడ మేక మీద గాని, చేప మీద గాని వాడికి ద్వేషం లేదు, వైరం లేదు. మీది మిక్కిలి ప్రేమ ఉంది అనవచ్చునేమో. అది యథార్థంగా ప్రేమ అవునో కాదో అలా ఉంచు. ఎందుకంటే ఆ మేకను పెంచేటప్పుడు అతడు ఎంత ప్రేమను చూపిస్తాడు. అయితే దాని మీద ప్రేమ చేతనా? దాని శ్రేయస్సు కోరాడా? కాదు. తనకు తినటానికి మంచి మాంసాన్ని ఇస్తుంది కదా అని. యథార్థంగా తన మీద తనకున్న ప్రేమను దాని మీద కనపరిచినట్లు బయటికి కనిపిస్తాడు. ఇందుకు బృహదారణ్యోపనిషత్తులో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నారు. అంటే దేన్ని మనం ప్రేమిస్తున్నా మన కొరకే అన్నమాట. అందుచేత ఇది ప్రేమ కాదు. ప్రేమంటే ప్రతిఫలాపేక్ష ఉండరాదు. మన శ్రేయస్సుగాక ప్రేమింపబడే వారి యోగక్షేమాలే ప్రేమలో తాండవిస్తూ ఉండాలి. మనం మన సహాయం పొందిన వారి వల్ల మరలా మనం తిరిగి సహాయం పొందటం గాని, లేక చివరకు కృతజ్ఞతారూపమైన కనీస నమస్కారాన్నైనా ఆపేక్షించకూడదు. చూసారా ఎలా ఉందో? అది నిష్కల్మషమైన ప్రేమ అంటే. పై విషయాలన్నిటినీ బట్టి ఆలోచిస్తే వాడు మేకను తన కొరకే ప్రేమిస్తున్నాడు. కానీ దాని శ్రేయస్సు కోరి కాదు. అది తేలు అది తేలిపోతుంది. అంచేత ఆ జీవి ప్రాణం వాడు తీస్తున్నాడంటే వైరం కాక కేవలం స్వార్థం అవుతుంది. ఇది కూడా దోషయుక్తమే. అంచేతనే బుద్ధ భగవానుడేమన్నాడు? అహింస విషయంలో అన్నాడు కదా! మనం మ మ మనం మనోవాక్కాయాల చేత ఏ జీవికి హింస చేయకుండా ఉండడమే కాకుండా, ఆ జీవికి కూడా మనోవాక్యాలలో దేనికి హింస ఉండరాదు అని. చాలా గొప్ప విషయం. మన మనసులోనే ఏ జీవికి హింస తలపెట్టరాదు. అంతేకాక ఆ జీవికి అయినా కూడా కాయికంగా గాని జరగకుండడమే కాకుండా, చివరికి దాని మనసు కూడా ఎలాంటి కష్టం కలగకూడదు అని దీని రహస్యం. ఇదే ఆ మహాత్ముని అహింసా తత్వంలో ఉండే అంతరార్థం. అంటే ఏ జీవికి కూడా చివరికి దాని మనసుకు కూడా ఏమాత్రం కష్టం కలుగజేయకుండా ఎప్పుడుంటామో, అప్పుడు మనం ఈ అహింసా వ్రతాన్ని సక్రమంగా సాగించినట్లు దాని అర్థం అవుతుంది. ఇది చాలా కష్టం. కష్టం అని మానేస్తే ఎలాగా? కాబట్టి సాధించాల్సిందే. దీనికొక ఉదాహరణ చెప్తాను. ఒకానొక స్నేహితుడు ఉండేవాడు. వాడు అప్పుడప్పుడు దగ్గొస్తుండేది. ఒక రాత్రి మేమిద్దరం ఒక చోటనే పడుకున్నాం. ఒక రాత్రి వేళ పాపం అతనికి దగ్గు ప్రారంభం అయింది. దగ్గితే నాకు నిద్రాభంగం అవుతుంది. నిద్రాభంగం కలగ చేయడం కూడా హింసే. అంచేత అతడేం చేశాడు? చప్పుడు కాకుండా దగ్గును బిగబట్టి మెల్లగా తలుపు తీసి, మరలా దగ్గరగా అయితే నాకు దగ్గు వినపడి నిద్రాభంగం కలుగుతుందేమో అని చాలా దూరం వెళ్లి దగ్గుకుంటున్నాడు. కాలవశాత్తు నేను మేలుకున్నాను. స్నేహితుడు పడక మీద లేడు. ఆశ్చర్యం కలిగింది. బయటికి వెళ్లి ఉంటాడని అరగంట చూశాను. కానీ రాలేదు. పిలిచారు. మారు పలకలేదు. కొంతసేపటికి కళ్ళు ఎర్రబడి ముఖం భయంకరంగా ఉండి వచ్చాడు మిత్రుడు.
వాడి దీనస్థితికి దయ అలా ఉండగా వాడి అహింసా దీక్షకు ఆశ్చర్యం అనిపించింది. ప్రేమ నన్ను ముంచె ప్రేమ ప్రేమ నన్ను ముంచేశాడు ప్రేమతో. అలాంటి అలా ఉండాలి అహింస అంటే. మన వల్ల ఏ జీవికి దాని స్వేచ్ఛా వృత్తిలో ఆటంకం కలగకుండా ఉండటమే అహింసా తత్వం. ఇంతెందుకు, అహింసా తత్వం పరమావతారం అయిన బుద్ధ భగవానుడు ఏం చేశాడు? కొంగ విషయం చూశాడు. ఒక ఒడిలో పడేటప్పటికి దాన్ని రక్షించి, దాన్ని మరల తన సోదరుడైన దేవదత్తునికి ఇవ్వడానికి ఎదురు తిరిగాడు. తర్వాత మాత్రమే ఆ కొంటి మేకపిల్లను చూసి ఆ పిల్ల తల్లి కంటే తాను ఎక్కువ బాధపడి, అంతేకాదు ఆ బాధపడే మేకపిల్ల కంటే ఎక్కువ బాధ తానే చెంది దాన్ని భుజాల మీద వేసుకుని యజ్ఞశాలకు వెళ్ళాడని విన్నాం. ఆ దెబ్బతో ఆ మహానుభావుని దయామృత ప్రభావం వలన ఎన్ని వేల జీవరాశులు రక్షింపబడ్డాయి. అది అహింసా తత్వం అంటే. దయాపూర్ణత్వం పొందితే అహింసా తత్వం అవుతుంది అనవచ్చు. అలా ఉండాలి అహింస అంటే. అర్థమైందా? మరొక విషయం ఉంది. ఈ అహింసా వ్రతంలో పైన చెప్పబడిన వైరము, భయము, స్వార్థము కూడా స్వార్థమే కాకుండా హింసకు కారణం మరొకటుంది. అదే అకారణం, కారణం లేకుండా. అంటే తమాషా అన్నమాట. వీధిలో పడుకున్న కుక్కను పై కారణాలు ఏమాత్రం లేకుండా ఒక తంతాడు కుర్రాడు. కారణం తమాషా. ఆ దెబ్బకు అది ఏడుస్తుంటే వీడు నవ్వుతూ ఉంటాడు. అలాగే కొందరు కప్పల్ని, తొండల్ని చంపుతూ ఉంటారు. ఇంతెందుకు, మన ఆశ్రమంలో ఎలక్ట్రిక్ దీపాల వల్ల పురుగులు వస్తూ ఉంటే పిల్లలు చూడు ఎలా చంపేస్తారో. దాంట్లో కారణం ఏదైనా ఉందా? ఏమీ లేదు. తోచకపోవడం చేత ఏదో కాలక్షేపం కోసం, లేక సరదా కోసం అలా చేస్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి పండుగకు కొన్ని చోట్ల కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. పాపం అవి అమాయకంగా పొడుచుకుని చస్తూ ఉంటే చుట్టూ ఉన్నవారు వందలాది జనం ఆనందోత్సాహాలతో గంతులేస్తూ ఉంటారు. అదో వినోదము, ఆనందము. కానీ ఆ జీవులకు ప్రాణాంతకం కదూ! ఇలాగా ఎన్ని రకాల పందాలో ఈ ప్రపంచంలో. ఇది కూడా దోషమే. ఈ విధంగా ఈ ఈ విధంగానైనా చేయకుండా ఈ విధంగానైనా చేయకుండడం అహింసా అనుష్ఠానం అన్నమాట. ఇలా ఇన్ని రకాల తీవ్రంగా ఆలోచించి అహింసా వ్రతాన్ని అనుసరించాలి. చూశావా ఎంత కష్టమో! అయినా అహింసా రూపమైన ఏ చిన్న దోషం లేకుండా ఉండటమే ఆధ్యాత్మిక అభివృద్ధికి కారణం. ఈ అహింసా వ్రతం సాధ్యమా? తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జీవహింస లేకుండా జీవి బ్రతికేది ఎలాగా? అన్నం తింటాం హింస కాదా? కూరలు తినటం హింస కాదా అంటారు కొందరు. హింస లేకుండా ఉండడానికి వీలు లేదు. కాబట్టి మేకలు మొదలైన మృగాలు తినటం హింస కాదు అంటారు ఈ రకం వాళ్ళు. కానీ మొదట్లో నేను చెప్పినట్లు చరములు, అచరములు అని 2 రకాల జీవులు. చరములు, అచరములు అని 2 రకాల జీవులు. వీటికి స్థావర జంగమములని కూడా మరొక పేరుంది. జంగమాలతో జీవత్వం అలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జంగమాలలో పరిణామం చెందిన పశువులను చంపితే నేరం కాకపోయినా, ఆ పరిణామ క్రమంలో చాలా దూరం పోయిన మనిషిని చంపితే నేరంగా పరిగణింపబడుతుంది ఈ నాగరిక ప్రపంచంలో. అలాగే ఆధ్యాత్మిక లోకంలో కూడా పరిణామాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తారు. అందుకని సాధ్యమైతే కొందరు ఋషుల వలె వాయుభక్షణతో ఉండవచ్చు. కేవలం గాలి ఆహారంగా ఉండొచ్చు. లేకపోతే ఎండుటాకులు తిని ఉంటారు కొందరు. అదీ సాధ్యం కాకపోతే గడ్డలు, రాలిన పండ్లు, అదీ కాకపోతే పండ్లు, కాయలు, చివరకు శాకాహారాదులకు వరకు
ఆధ్యాత్మిక నాగరిక ప్రపంచం ఒప్పుకుంటుంది. ప్రత్యక్ష హింసారూపమైన మాంస భక్షణంతో సంబంధం దానికేనాడు ఉండనేరదనేది నా వాదం. అలా శక్తిని బట్టి, అవసరాన్ని బట్టి అహింసా సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ క్రమక్రమంగా పర్యవసానమైన అనుభవ ఆనందాన్ని పొంది తీరాలి అనేటువంటిది నా భావము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రాజయోగంలో యమములో అహింస అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. రేపటి ఎపిసోడ్‌లో రాజయోగము, యమము అంటే యమ నియమాల్లో సత్యం అనే అంశాన్ని తెలుసుకుందాం. సత్యం అంటే ఆడిన మాట తప్పకుండా ఉండటం అని అర్థం. ఈ సత్యదీక్ష సక్రమంగా ఉంటేనే గాని ఆధ్యాత్మిక మార్గం సున్నితం కాదు అని అంటారు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం.